హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? పల్లి చట్నీకి తాలింపు పెడుతున్నా. ఈరోజు దోశలు చేస్తున్నావు కదా? ఓకే ఓకే. ఇది గ్రైండింగ్ చేసుకున్నాను చట్నీ అనేది. ఓకే, పల్లీలో కాదు. చట్నీ అయిన తర్వాతనే దోశలు వేసుకోవాలి కదా? దోశ వేడి వేడి ఉంటే మంచిగా తింటామని చెప్పి దోశ చట్నీ రెడీ అయిన తర్వాత దోశ వేసుకుంటే వేడివేడిగా తినచ్చు. ముందే వేసుకుంటే చల్లగా అయిపోతాయి కదా. మెల్ల 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 చేయదగ్గర బ్లేడ్కి. కొద్దిగా మసాలా అది ఏం మసాలా దించేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. తాలింపు అయిపోయింది. ఛాయ వేస్తుంది. ఈరోజు ఆలుగడ్డ కుర్మా చేయలేవు? ఆలుగడ్డ కుర్మా మొన్న బాగుండే. ఓన్లీ జస్ట్ కారం దోశ అంతే. ఓకే, మొన్న సూపర్ అయినండి దోశలు తెలుసా? ఆలుగడ్డ కుర్మా వేసుకున్నాం కదా, హోటల్స్లో ఎట్లా ఉంటుందో అట్లా అయింది. టేస్ట్ కూడా సూపర్ అనిపించిండే. ఈరోజు ఓన్లీ కారంతో దోశ అన్నట్టు సింపుల్గా. దగ్గర నుంచి చూపించి ఒకసారి ఇట్ది. సూపర్. ఓకే, వారు చిన్న మమ్మీ ఇద్దరు లేవలేరు కదా, వాళ్ళని లేపితే ఇంకా దోశలు అంటే వాళ్ళు లేస్తారు. లేచి ఫాస్ట్గా మొక్కలు కడుక్కుంటారు. దోశ అంటే ఇష్టం వాళ్ళిద్దరికి కూడా. నాకు ఇచ్చేసి ఆ దోశ, అయిన దోశ
తింటా చికెన్ వేసి కొద్దిగా చట్నీ చాలు తినేసి చేనికి వెళ్తా. సరే. మా ఆయన అన్నం తిన్నాడు, తింటాడో తిన్నాడు అడుగుతున్నా నాయనను. అడుగు ఒకసారి. స్వప్న అయితే వంట చేస్తుంది ఇప్పుడు. ఏంటిది పొయ్యి పైన ఏం పెట్టినావు? పాయల కూర చేస్తున్నా. పాయల కూర చేస్తున్నావా? ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి. ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నావు. ఓకే. బాగా ఫ్రై అయిన తర్వాత పాయల కూర వేసేసి కొంచెం ఉడికిన తర్వాత కారం ఉప్పు అన్ని పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఉడికేసిన తర్వాత కొంచెం ఉడికించుకుంటే కూర రెడీ అవుతుంది అన్న. ఓకే. చాయ్ పెట్టినావా మరి? పెట్టినా. కాలేదా? కాలే, ఇప్పుడే పెట్టి కూర చేస్తున్నా. ఓకే ఓకే. చాయ్ సిలిండర్ పైన, కారం ఏమో కట్టెలిపోయింది, కూరనేమో కట్టెలిపోయి పైన పెట్టేసినాం. చాయ్ నేను చూస్తా. చూద్దురాను కూడా. అబ్బా చల్ల గాలి వస్తుంది కదా కిటికీ కాడ. ఇంకా చల్లగా అనిపిస్తుంది, బాగుంది. అతలనేమో వేడివేడిగా ఉంది. ఒక్కసారి నాకు ఇంకా మసలలేదు కదా. స్పూన్ అక్కడ పెట్టారు కిటికీలో. ఎవరైనా తీసుకుపోతారు కదా తల నుంచి. అంటే పొద్దున విజయ పెట్టిందో ఎవరు పెట్టిందో అనుకో. మంట చాలా చిన్న పెట్టేసి పెద్ద పెట్టేసి పొంగుతుందని చిన్నగా పెట్టి, అంటే కూర దగ్గర ఉన్నావు కాబట్టి ఇక్కడ చిన్నగా పెట్టేసినావు మంట. ఓకే. ఇంకా చేను దగ్గర ఈరోజు టమాటా మొక్కలకి వాటర్ వేసిన. టమాటా మొక్కలు అయితే చాలా పెద్దగా అయినాయి. అన్ని మొక్కలకి వాటర్ వేసిన. గోకర చెట్లకు కూడా వాటర్ వేసిన. గోకర మొక్కలకు కూడా అవి కూడా మంచిగా అనిపిస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి. నిన్న మంది వేసినావు కదా చెట్లకి, సూపర్ అనిపిస్తుంది, పొంగుతుంది. మొక్కలు రెగ్యులర్ వేయాలి, మొక్కలకి వాటరు. ఎండలు చాలా కొడుతున్నాయి కదా, రెగ్యులర్గా వేసేయాలి. ఇక నిద్ర వస్తుందా? కాదు, ఆవిలు వస్తున్నది. నిద్ర వస్తేనే ఆవిలు వస్తాయి. నిద్ర అని కాదు కానీ ఇప్పుడు నాకు వాటర్ అన్న కావాలి, చాయ్ అన్న కావాలి. అయితే చాయ్ కాలేదు, కొంచెం మసలడానికి టైం పడుతుంది. అంత లోపల కూర చూసుకుంటా అంటావు. నేను కూర చూస్తా, నువ్వు వాటర్ తాగు. ఓకే సరే. ఓకే. మా బాబు అయితే ఇక్కడ మొబైల్లో వీడియోస్ చూస్తుండు. నాన్న కాళ్ళు మంచిగా అనుకో, కాళ్ళు మంచిగా అనుకో, మంచిగా కూర్చో. వాటర్ తాగినవారా? అన్నం తిన్నావా? కంటిన్యూ ఫోన్ చేస్తున్నావా? తిన్నావా? ఇప్పుడు కాదురా, మధ్యాహ్నము. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తిన్నావా? వాటర్ తాగినావా మరి? ఇప్పుడు ఫోన్ అయితే చూస్తున్నావు. ఓకే. తాగినావాను? చల్లగా బాగున్నాయి కదా. కుండల వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ముద్దు చాలు. కాలే చాయ్ కాలే, కర్రీ కాలేగా? ఓకే ఓకే. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అవును, చిన్న మమ్మీ వాళ్ళు వచ్చిన రోజులు ఈ రోజుకి. విజయ్ చిన్న మమ్మీ వచ్చి 5 రోజులు అవుతుందిగా. విజయ్ వచ్చి 5 రోజులు అవుతుందా? అప్పుడే అంటే 4 రోజుల నుంచి వీడియోస్ తీయలేకున్నాము. ఈ రోజుతో 5వ రోజు. ఓకే ఓకే, కరెక్ట్. ఏం చేస్తారు కూర్చొని? మమ్మీ ఏడుస్తుంది. చిన్న మమ్మీ ఏడుస్తుందా? మమ్మీ ఏం చేస్తున్నారా? మమ్మీగా ఏడుస్తున్నావారా? మమ్మీ కొంచెం దొడ్డుగా అయింది కావు మామూలుగా. ఇదేమో అంటిదా పౌడర్ కరెక్ట్ తొడుకున్నట్టు. నూనె వేసిరా ఇప్పుడు? ఆమె ఇంత తొందరగా వండుకుంది పెద్ద మమ్మీ. కూడా వాళ్ళు ఏంది ఇద్దరు లేపేది ఉంటారు. ఏడుస్తుంది పిల్లేస్తే. బట్టలు ఎప్పుడు మాడతా పెడతారు విజయ్? చిన్ని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసిరా నాయన?
చేసేసి ఊరికి రమ్మంట ఇక ఎప్పుడంట మళ్ళా మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాతనో 4-5 రోజుల తర్వాతనో సరే పట్టు అట్లా అయినా సరే. రస్నాలి చాయ్